హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనం ఫిష్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. ఇప్పుడు ముందుగా దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ముక్కలకంతా పట్టించుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కళ్ళుప్పు తీసుకొని కూడా కలుపుకోవాలండి. తర్వాత ఉల్లిపాయని ఇట్లా పేస్ట్ చేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోనికి సరిపడంత కారం వేసుకోవాలండి. దీనిలోనికి తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలండి. తర్వాత దీనిలోనికి కొంచెం గసాల పేస్ట్ కూడా కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఇట్లా రసం తీసుకోవాలండి. దీనిలోకి వేసుకోవాలండి. ఇట్లా చింతపులుసు కలుపుకున్న తర్వాత అండి, మనకి కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడైతే కొంచెం కారం వేస్తున్నానండి, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. దీనిలోనికి కొంచెం వాటర్ వేసుకోవాలండి. దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలాగా 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కొంచెం చెక్క లవంగా తీసుకోవాలండి. ఇలా అన్నీ కలిసిపోయేలాగా ఇట్లాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. దీని మీద మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలండి. తర్వాత దీనిలోనికండి కొంచెం జీలకర్ర పొడి తీసుకోవాలండి. దీంతో పాటు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. తర్వాత దీనిలోనికి కాస్త మెంతి పొడి వేసుకోవాలండి. ఇవన్నీ వేశాక కొంచెంసేపు ఉడికించాలండి. చూసారండి, ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా ఉడికిపోయిందండి. మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలండి. అంతేనండి, టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.